తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి బ్రహ్మరథం పడుతుంటే ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్. కేసీఆర్ ప్రభంజనం తట్టుకోలేక ఈ రెండు పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయని ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ పై అసభ్యకరంగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు రాజారాం యాదవ్. రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయరు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నదిని అప్పచెప్తే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయరు, మాట్లాడరు. అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని పనంగా పెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాన్ని కాపాడే పార్టీ ఒకటే పార్టీ, ఇంటి పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా కనీసం 12-14 సీట్లని బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసము గట్టిగా కొట్లాడుతుంది. అరవింద్ గారు ఏ రోజైనా హిందూ ప్రజల ప్రయోజనాల కోసము పార్లమెంట్లో గలమెత్తిండా, నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం పనిచేసిండా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు, ఆయన కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించడు, కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించడు అని చెప్పేసి, కనీసం కార్యకర్తలకు షేక్ హ్యాండ్ కూడా ఇయ్యడని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక అహంకార పూరితంగా మరి అరవింద్ గారు వివరిస్తున్నారు అని చెప్పేసి బీజేపీ పార్టీ కార్యకర్తలకే ఆయన గౌరవం ఇస్తున్నాడని చెప్పేసి మరి ఇలా వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో మరి ఇంకొక నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ జిల్లా ప్రజలకి చాలా సంవత్సరాలు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో ఉన్నటువంటి నాయకుడు. అనేక మంది దురంధరులని అయితే రాజకీయ పెద్దలు కాకలు తిరిగినటువంటి పెద్దలైనటువంటి నాయకులందరినీ కూడా ఆయన ఓడగొట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు. నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక కింది స్థాయి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి బిడ్డ. సుఖాలు తెలుసు, ప్రజల యొక్క బాధలు తెలుసు. అట్లాంటి నాయకుడిని గెలిపించాలని చెప్పేసి అఖండ మెజారిటీతోటి బీఆర్ఎస్ పార్టీని నిజామాబాద్ జిల్లాలో గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీని ఓడించాలని చెప్పేసి